హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ వ్లాగ్స్. ఇంకా పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ, దోసలు వద్దన్నారు ఈరోజు. బాయిల్డ్ ఎగ్, డ్రాగన్ ఫ్రూటు, బత్తాకాయ తొనలు తీసుకెళ్తా ఉన్నారు. ఈ బాక్స్ తొనలు పెట్టింది పాపకి, డ్రాగన్ ఫ్రూట్ గౌతమ్‌కి. ఇంకా చెరొక బాయిల్డ్ ఎగ్. ఇంక ఇదేనండి ఇవాళ వాళ్ళ టిఫిన్ అయితే. ఇంకా నేనైతే మా ఒంట్లో బాలేదు కదండీ! మందులు వేసుకోవాలని దోస వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయేసి కొంచెం కారమేసి కారం దోసలేసుకున్నాను. చట్నీలు అవి చేయలేక నీరసంగా ఉండి చట్నీ కూడా చేయలేదు. ఇలా కారం దోసలకైతే పెద్దగా చట్నీ అవసరం ఉండదని కారప్పొడి చల్లేసి ఉల్లిపాయలు వేసుకొని తిన్నాను. ఇంకా టిఫిన్ చేసి ట్యాబ్లెట్లేసేసుకుని ఇంకా వంటకైతే గనుక క్యారెట్లు, బీన్స్ 2, 2 అలా మిగిలినవి. అవి కూర వండినా పెద్దగా ఇంట్రెస్ట్‌గా ఎవరు తినరని క్యారెట్టు, బీన్స్, కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలతో ఇలాగా బిర్యానీ వండడానికి ముందు కుక్కర్‌లో ఇవన్నీ బాగా మగ్గించుకుని, వేరే రైస్ కుక్కర్ గిన్నెలో దానికి తగ్గ వాటర్ పెట్టేసుకుని ముందే ఇదన్నీ బాగా మగ్గాక ఉప్పు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యం అన్నీ వేసి ఇలా మగ్గించి, ఆ మగ్గించిన దానిని ఇలా కాగే వాటర్‌లో రైస్ కుక్కర్‌లో నీళ్లు మరుగుతుంటే ఇది తీసుకెళ్ళి అందులో వేసేస్తే దగ్గరుండి కదపక్కర్లేదు, అడుగున అంటదు. రైస్ కుక్కర్‌లో సమానంగా ఇలా బియ్యం కొంచెం పొడవుగా వచ్చి బాగా ఉడుకుతుందని ఎప్పుడూ వేరే గిన్నెలో మగ్గించి, ఈ మరిగిన కుక్కర్‌లో మరుగుతున్న వాటర్‌లో అది తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. అది ఉడుకుతున్న లోపల చాలా పనులు చేసుకోవచ్చు. అదే గిన్నెలో వాటర్ వేస్తే దాన్ని చూసుకుంటూ ఉండాలి. పని ఎక్కువవుతుందని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు. ఇందులో అయితే అడుగంటదు. దగ్గర కూడా ఉండనవసరం లేదు. చూడండి ఉడికిపోయి ఎంత బాగా వచ్చిందో. రైస్ కుక్కర్‌లోది ఎప్పుడు బిర్యానీ బాగుంటుందండి సాఫ్ట్‌గాను. ఒకేలా ఉడికి అదే పక్కనైతే గనుక నిమిషానికి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఇలా చేసుకుంటే టైం కలిసొస్తుంది. బిర్యానీ అయితే ఇలా సర్దేసుకున్నామండి తినడానికి. ఇదేనండి ఇంక ఇవాళ వంట అయితే ఇంకేమీ పెద్దగా వండలేదు. కొంచెం పెరుగుతో, కొంచెం నెయ్యి, బిర్యానీ, ఉల్లిపాయ ముక్కతో సర్దేసుకున్నాం. ఇంకా హోటల్ స్టైల్‌లో ఉంటుందని ఒక డబ్బాలో వేసి అలా బిర్యానీలాగా పెట్టుకున్నాం. బాయ్ అండి ఉంటాను. ఇంక ఈరోజు గోదాదేవి గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆండాళమ్మవారి గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసం ఆరంభమైన తరువాత ఆండాల తల్లి విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో దొరికింది. అంటే నిన్నటి రోజు పుట్టినరోజు జరుపుకుంది. విష్ణు చిత్తుల వారు వెల్లివుత్తూరు ఆలయ గోపురంలో కైంకర్యం వహించేవారు. అక్కడ తులసి వనాన్ని పెంచి మాలలు కట్టి స్వామివారికి సమర్పించేవారు. ఒకనాడు తులసి వనంలో ఈ పాప కనబడింది. సంతానం లేకపోవడంతో ఆనందంతో ఆ పాపను శ్రీకృష్ణుడిగా భావించి ప్రేమగా పెంచాడు. తమిళంలో మాలను కొదై అంటారు. అందుకు ఆమెకు కోద అని నామకరణం చేశారు. కాలక్రమేణా కోద అల్లా గోదాగా మారింది. ఎప్పటికప్పుడు భగవంతుని కథలు చెప్పుతూ పెంచడం వలన యుక్త వయస్సు రాగానే రంగనాథునే ప్రేమించింది. ఆయన మీద తిరుప్పావై 30 పాటల్ని పాడింది. ఇంకా దర్శనం కలగలేదని ఇలా 143 తిరుమెట్లు అనే పాటల్ని పాడింది. ఎప్పుడూ స్వామివారి పాటలు పాడుతూ ఉండటంలో అప్పుడు స్వామి చలించి రంగనాథుడిగా వచ్చి మానవ కన్యగా గోదాదేవిని వివాహమాడి శ్రీవెల్లివుత్తూరులో గోదాదేవి రంగనాథులుగా దర్శనమిచ్చి అక్కడ ఆలయంలో వెలిశారు. అప్పటి నుండి గోదాదేవి ఆలయాలు వెలిశాయి.